అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ రెవెన్యూ పరిధిలో గెడ్డవాగు ఆక్రమణకు గురైనట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి. ఈ విషయంపై స్థానిక రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించారు. పరిశీలనలో సర్వే నంబర్ 314 పరిధిలో గెడ్డవాగును తవ్వి భూమిని సదును చేస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే అక్కడి పనులను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లుగా రెవెన్యూ అధికారులు తెలిపారు. సర్వే నంబరు ఏలో గెడ్డ పౌరంబోక్ అని రికార్డులో నమోదయ్యింది. అయితే ఆ గెడ్డ పౌరంబోకు కొంతమంది రైతులు అంటే నలపరాజు వెంకటరాజు అనే వ్యక్తి రైతు అది మొత్తం చెరువులు తవ్వుకొని ఆ గెడ్డను మూసి చెరువు తవ్వించి చెరువులు తవ్వుతూ రొయ్యలు వేసుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి గెడ్డను వాడుకోవడానికి ప్రయత్నించగా నేను కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్లో నేను కంప్లైంట్ పెట్టాను. పెడితే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అందరూ వచ్చి ఆర్ఐ గారు, డీటీ గారు, అలాగే సర్వేర్ గారు, తర్వాత ఇరిగేషన్ ఏఈ గారు అందరూ స్పందించారు. వెంటనే మరుసటి రోజు వచ్చారు. మరుసటి రోజు వచ్చి ఈరోజు మొత్తం అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తవ్వడానికి లేదు. ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బందిని పంపించి పరిశీలించామని, గెడ్డవాగు ఆక్రమణ విషయాన్ని రెవెన్యూ శాఖకు లేఖ ద్వారా తెలియజేశామని ఇరిగేషన్ శాఖ ఏఈ భాను తెలిపారు. అలాగే ఆక్రమణ జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు. సర్వే అనంతరం ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.